ఇటీవల పోలింగ్ రోజు సాయంత్రం, ఆ తర్వాత మరుసటి రోజు, ఇంకా పోలింగ్ అనంతరం కొన్ని చోట్ల జరిగినటువంటి తీవ్రమైన హింసాత్మక ఘటనలు ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపాయి. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఎందుకని చర్యలు తీసుకోలేదు అని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆక్షేపించి మీరు వెంటనే దీన్ని పరిశీలించి నివేదిక ఇమ్మని చెప్పింది. దానికి తగినట్టే ఆలస్యంగా అయినా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక సిట్ ఏర్పాటు చేశారు 13 మందితో. దీనికి బ్రిజ్లాల్ అనే ఆయన్నేమో చైర్మన్గా పెట్టారు. తర్వాత 13 మంది సభ్యులు వివిధ జిల్లాలకు దీనికి సంబంధించి వాళ్ళు వెళ్ళి ఈ పల్నాడు, అనంతపురం, నసరావుపేట ఈ ప్రాంతాలు వాళ్ళు పర్యటించి అక్కడ ఏం జరిగింది ఏంటి అవన్నీ తెలుసుకునే ప్రయత్నం తెలుసుకున్నారు తీవ్రంగా 2 రోజులు 3 రోజులు. ఆ నివేదిక ఈరోజు ఇచ్చారు. ఈ నివేదిక ప్రకారం 300 మంది వీటన్నిటి కారకులైనట్టు గుర్తించామని, ఇందులో 100 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. అలాగే పోలీసుల వైఫల్యం చాలా ఉంది కాబట్టి ఒక 5 మంది ఎస్పీలను లేకపోతే పోలీసు అధికారులను మార్చారు. దీని మీద మరింత సమగ్రమైన నివేదిక ఇవ్వాలని సిట్టును కోరడము, వీళ్ళు మేము మరింత అధ్యయనం చేసిస్తాము, ఇవి మా ప్రాథమిక అభిప్రాయాలు అని చెప్పడం ఇది జరిగింది. ఇంకా కొన్ని చర్యలు తీసుకుంటారు అని కూడా భావిస్తున్నారు. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి అని కనుక మనం చూస్తే నివేదిక, తెలుగుదేశం వైసీపీ ఇరుపక్షాలు కూడా ఈ దాడులకు పాల్గొన్నారు. ఒకరు రెచ్చిపోయారు, పరస్పరం దాడులతో రెచ్చిపోయారు. ఒకరు దాడి చేస్తే రెండో వాళ్ళు దానికి స్పందించారు. ఈ పద్ధతిలో ఆ నివేదిక ఉంది. మనం చూస్తే రాష్ట్రంలో కూడా ఇటు వైసీపీ అటు తెలుగుదేశం నాయకులు ప్రధానంగా ఆరోపణలు చేసుకోవటం, విమర్శలు చేయటం తప్ప మిగిలిన పార్టీలు లేదా నాయకులు దీంట్లో పెద్దగా తలదూర్చలేదు. కాకపోతే ఒక్కరే ఇవన్నీ చేశారు, అవతల వాళ్ళే దీనికి అంత కారణం అన్న ప్రచారాన్ని మటుకు ఆ పార్టీలో ఆమోదించలేదు. అందుకే ఎటు చెప్పకుండా అలా ఉండిపోయాయి. ఇప్పుడు సిట్ నివేదిక కూడా ఎక్కడెక్కడ ఎవరెవరు, కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ చోట్ల, కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు. సో వీళ్ళ చర్యల వల్ల ఈ వాతావరణం వచ్చింది. ఇది తెలుసు పోలీసులకని. ఎందుకంటే ముందుగానే పోలీసు అధికారులను ఇక్కడ ఈ జిల్లాలకు మార్చారు. ఈ మార్చటం ఎన్నికల సంఘం చేసింది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వము అంత సుముఖంగా లేదు. డీజీపీని కూడా మార్చారు. మీరు డీజీపీని మార్చి కొత్త పోలీసు అధికారులను పెట్టిన తర్వాత వాళ్ళ హయాంలో ఇవన్నీ జరిగితే మమ్మల్ని ఎలా విమర్శిస్తారంటుంది రాష్ట్ర ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ పార్టీ. తెలుగుదేశం విషయానికి వస్తేనేమో వాళ్ళు గతంలో లాగే విమర్శలు చేస్తున్నారు. ప్రత్యేకించి ఆ తాడిపత్రిలో చైతన్య అనే పోలీసు అధికారి మీద వాళ్ళ విమర్శ ఎక్కువగా తీసుకొచ్చారు. కానీ ఏమైనా ఇప్పుడు సిట్ చెప్పిన తర్వాత అందరికీ స్పష్టమవుతుంది ఏంటంటే ఇవి ఎన్నికల అనంతరం, పోలింగ్ అనంతర దాడులు, ఒకరి మీద ఒకరు పడ్డారు. కానీ ఇదేదో వన్ సైడెడ్గా వీటిని చూడలేము అనేది ఒకటి అర్థమవుతుంది. రెండవది, అది వరకు ఉన్న అధికారులు సరిగ్గా పనిచేయలేదని వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళను పెట్టడమే. కానీ కొత్త వాళ్ళే వచ్చిన తర్వాత ఇవి చాలా ఎక్కువగా జరిగాయి అనేది కూడా గుర్తించాల్సి వచ్చింది. ఇప్పుడు అది అయిన తర్వాత మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టారు. ఈ కొత్త వాళ్ళని పెట్టినప్పుడు చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ ఇక్కడ చర్యకు గురవుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు. మొత్తం మీద చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్తతలకు దారితీసిన అంశాలు, అందులో పోలీసుల ఉదాసీనత, రాజకీయ పార్టీల యొక్క అసహనపూరితమైన దాడులు, ఈ అంశాలు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని అదుపు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి తోడు కౌంటింగ్ రోజు విపరీతమైన హింసాకాండ జరుగుతుంది, పెట్టలెత్తుకుపోతారు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చాలా ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలి, ఈ ప్రచారానికి కూడా అడ్డుకట్ట వేయాలి. లేకపోతే దానికి ఏదో మానసికంగా సిద్ధం చేసినట్టుగా తయారవుతుంది. ఇక్కడ దీన్ని ఎలా ఆపుతారు, దీన్ని ఎలా అడ్డు వేస్తారు అన్న అంశం కూడా ఇక్కడ చాలా ముఖ్యంగా ముందుకు వస్తుంది. పాత వాటిని చక్కదిద్దడం ఒక సమస్యగా ఉంటే, ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలు తమకు ఓటు వేయలేదని తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారన్నది మళ్ళీ వైసీపీ నుంచి వస్తున్న ఇంకో ఆరోపణ. మంగళగిరిలో మనకు తెలుసు కదా, లోకేష్ తెలుగుదేశం తరఫున పోటీ చేశాడు. అక్కడ వైసీపీకి ఓటు చేశారు అని వాళ్ళు అనుమానిస్తున్నటువంటి మహిళల మీద దాడికి ఒడిగట్టారు, కొట్టారు అన్నది వైసీపీ నాయకుల లేదా స్థానికుల ఆరోపణ, ఆవేదన.
దీని మీద మహిళా కమిషన్ చైర్మన్ గజ్జల వెంకటలక్ష్మి ఆమె కూడా మీరు ఇలా చేస్తారా, మీకు ఓటేయకపోయినంత మాత్రాన మీరు దాడి చేస్తారని ఆమె కూడా తీవ్రంగా విమర్శ చేశారు. వెనుకబడిన తరగతుల వాళ్ళ మీద ఈ దాడి చేశారు, అందుకని ఇది మరింత తప్పు అని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి దీని మీద పోలీసులు దీని మీద కూడా క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలి. ఎవరు చేశారు, ఏం చేశారు తెలుసుకొని దానికి తగిన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మిగిలిన చోట్ల కూడా, మిగిలిన ఈ జిల్లాలు ఇప్పుడు తాడిపత్రి, నరసరావుపేట ఇలాంటి చోట్ల, అన్నమయ్య జిల్లాలో ఇట్లాంటి చోట్ల జరిగిన ఘర్షణల గురించి, అలాగే విశాఖ దగ్గర జరిగిన ఘటన గురించి తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాశాడు అంటున్నాడు. ఏదైనా కానీ సిట్ అంటూ వేసి అక్కడికి వెళ్ళి చాలా మెరుపు వేగంతో విచారణ జరిపారు, దర్యాప్తు జరిపారు. ఆ వివరాలు ప్రాథమికంగా అందించారు. ఇంకా సమగ్రంగా అందించడానికి వాళ్ళకి సమయం కోరారు. బహుశా అప్పుడు ఇంకా కూడా చెప్పొచ్చు. దీని నుంచి రాజకీయ పార్టీలు కూడా గుణపాఠం నేర్చుకోవాలి. ఎన్నికల్లో వాతావరణం అనుకూలంగా ఉండొచ్చు, ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ అంత మాత్రాన ఎదుటి వాళ్ళ మీద దాడులు చేయటం, లేకపోతే కులాల వారీగా కుంపట్లు పెట్టుకోవడం ఇది ఏమాత్రం కూడా సరికాదు. అవతలి వాళ్ళ మీదే మొత్తం బాధ్యత మాదేం కాదు అన్నట్టు చెప్తే అది కూడా కుదరదు. ఇప్పుడు సిట్ వేశారు కాబట్టి వాళ్ళ సమగ్రమైన నివేదిక ఇస్తే దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలి. చివరిది కౌంటింగ్, లెక్కింపు రోజు చాలా హింసాకాండ జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని బెదిరింపులు, హెచ్చరికలు ఇవన్నీ సాగుతున్నాయి. ఇది చాలా అవాంఛనీయమైంది. ఎందుకంటే ప్రజల తీర్పు సవ్యంగా వెల్లడి కావాలంటే ఆ రోజు ప్రశాంతత కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈయనగాచిన అకల్పాలైనట్టుగా ఇంతవరకు జరిగిన ప్రక్రియ అంతా ఒక ప్రజల తీర్పు కోసమే కదా. దానికి ఏమాత్రం భంగం కలగకుండా చూడాలి అంటే ముందస్తుగానే చర్యలు తీసుకొని, అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని శాంతి భద్రతలు కాపాడాలి. ఎక్కడ ఓట్ల లెక్కింపుకి ఎటువంటి ఆటంకం లేకుండా బలగాలను మోహరించటం, అలాగే ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే అరికట్టడం. ఎవరు అనేది అనవసరం, వాళ్ళు ఏ పార్టీ, వైసీపీ కానీ, తెలుగుదేశం కానీ, ఇంకో జనసేన కానీ, ఈ రెండు కూడా చాలా అవసరమైనవని మనకి సిట్ నివేదిక తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యంతర నివేదిక లాంటిది ఇచ్చారు కాబట్టి ఇంకా క్షేత్రస్థాయి అధ్యయనం కూడా చేసి అందరి అభిప్రాయాలు సేకరించి పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత కానీ దీని మీద మనం ఒక అభిప్రాయానికి రాలేము. ఆ తర్వాత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం దాన్ని చూసి అది మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపించిన తర్వాతే ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఇది ఎంత తొందరగా పూర్తయితే అంత మంచిది. అలాగే పోలీసు బలగాలు వాటి తీరుతెన్నుల పట్ల కేంద్ర బలగాలను కూడా పిలిపించారు కొన్నింటి. ఏదో ఎక్కువగా సాయుధ బలగాలను మోహరిస్తే లేకపోతే వాళ్ళు సంచరిస్తే అన్నీ అదుపులోకి వస్తాయనేది కూడా భ్రమే. సైనికులు ఎప్పుడు ఉండే చోట్ల కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఏపీలో తలెత్తిన ఈ వివాదగ్రస్తమైన వాతావరణాన్ని, ఉద్రిక్తతలను చల్లార్చడానికి పోలీసులు చాలా సమర్థంగా, చాలా సకాలంలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.